హాయ్ ఫ్రెండ్స్. ఈ సమయం అనేది నాకు తెలిసి మన భారత ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ యుఎస్కి ముఖ్యంగా ట్రంప్కి గట్టిగా ఆన్సర్ చెప్పాల్సిన సమయం అనిపిస్తుంది. ఎందుకంటే గత కొంత రోజులుగా ట్రంప్ ఏవేవో ప్రకటనలు చేసుకుంటున్నాడు. నిన్న అమెరికా ప్రొడక్ట్స్కి భారత్లో టారిఫ్స్ ఉన్నా అని భారతే డీల్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నాడు. కాకపోతే దాన్ని మన భారతదేశం ప్రస్తుతానికైతే ఖండించింది. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా యుఎస్కి వెళ్తున్నట్టు తెలుస్తుంది. దాని ముందేమో నా వల్లే వాణిజ్యం భయంతోనే భారత్ పాక్ మధ్య కాల్పులు విరమణ జరిగిందని చెప్పుకున్నాడు. ఇలా సెల్ఫ్ క్లెయిమ్స్ అలా చేసుకుంటున్నాడు. ఇంకోవైపు ఏమో పాకిస్తాన్ని గొప్ప దేశం అని ఒక మాట అన్నాడు. భారతదేశం పాకిస్తాన్ రెండు గొప్ప దేశాలు, ఆ రెండు నేను చెప్పిన మాట విన్నాయని భారతదేశం పాకిస్తాన్ ఒకటే అన్నట్టుగా మాట్లాడాడు. మరి ట్రంప్ ముసలోడై ఏమన్నా మెదడులో ఏమన్నా పురుగు చేరి పిచ్చెక్కిందా, లేకపోతే వాళ్ళకి రెసెషన్ ఎక్కువ రాబోతుందని భయంతో ఏమన్నా కార్పొరేట్ పర్సన్ కాబట్టి వాడికి ఏమైనా నష్టాలు వస్తున్నాడు భయంతో ఏదేదో మాట్లాడుతున్నాడా, లేదా అమెరికాని సూపర్ పవర్ కదా అనే గర్వంతో ఏదేదో ఏం మాట్లాడినా అవతల చెల్లుతుంది అని అనుకుంటున్నాడో తెలియదు. కానీ ఏదైతే మన మోడీ ప్రభుత్వం అండ్ భారతదేశం కూడా దీనికి ఘాటుగా ఆన్సర్ చెప్పాల్సిన సమయం అయితే ఆసనమైంది అనిపిస్తుంది. లేకపోతే ఈ పిచ్చోడి చేతులు రాయిలాగా ఏదేదో వాగుతున్నాడు. వీటన్నిటికి ఒక అంతం వస్తే మరిదీనందరికీ అసలు కరెక్ట్ ఏంటని తెలుస్తుంది. ఈ 2-3 రోజుల నుంచి మాత్రం ఏదేదో చెప్పాడు, అన్నీ కూడా తనే క్లెయిమ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మన ప్రస్తుతానికి అయితే మన గవర్నమెంట్ అయితే మరి నార్మల్గా అయితే స్పందించి లేదు ఈ క్లెయిమ్స్ అని తప్పని అయితే స్పందన అయితే ఇచ్చింది. కానీ గట్టిగా మోడీ కానీ మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ ప్రెస్ ముందుకు వచ్చి ట్రంప్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతూనే, లేదా వీళ్ళు వెళ్ళి ట్రంప్ని కలిసి ఏదన్నా కొంచెం దీన్ని ఫుల్ స్టాప్ పెడతారు. ఈ వదంతులన్నీ ముందుకు వెళ్ళకుండా ఉంటాయి. లేదా ఇవన్నీ ఏదైనా స్టాక్ మార్కెట్ కొంచెం ఏమైనా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ క్లెయిమ్లు ఇచ్చుకుంటున్నాడో తెలియదు. కార్పొరేట్ వాడు కదా, బిజినెస్ వాడు ఎప్పుడైనా డబ్బుల గురించి ఆలోచిస్తాడు తప్ప ఏం ఆలోచించాడు కాబట్టి అట్లా కూడా అనుకోవచ్చు, తెలియదు. ఏదైతే ఏదో మొత్తానికైతే మన ట్రంప్ మామకి మెట్లెక్కింది.